6 దశాబ్దాల కలను సాకారం చేసినటువంటి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అధ్యక్ష. మనం చాలా చూస్తా ఉన్నాం, గడిచిన దశాబ్దాల నుంచి ఏ రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకున్నా రాజకీయ కోణంలో తీసుకుంటూ ఉంటారు, మనం చూసినాం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి అటు సీమాంధ్రలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా పెద్ద మనసుతోటి, ఎందుకంటే అధ్యక్ష వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, ఆ తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో కన్నతల్లి సోనియా గాంధీ గారు తల్లిగా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష 6 దశాబ్దాల కల ఆకాంక్ష నెరవేర్చడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నట్టు నేను విన్నాను కాబట్టి అధ్యక్ష, బీజేపీ సభ్యులు ఇక్కడ గమనించాల్సింది అధ్యక్ష, మరి ఇంత గొప్ప నిర్ణయం గతంలో కూడా బీజేపీకి అవకాశం వచ్చింది అధ్యక్ష. ఆనాడు 2-3 రాష్ట్రాలు ఏర్పాటైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉండింది, అయినా కూడా కళ నెరవేరలే. అందుకే అధ్యక్ష నిర్ణయం అనేది చిన్న నిర్ణయం కాదు. మనం అందరం కూడా సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా సోనియా గాంధీ ఎవరిలో మర్చిపోలేరు అధ్యక్ష. రెండవది అభివృద్ధి విషయం కూడా ప్రస్తావించారు అధ్యక్ష. ఈనాడు తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉంటే ఈనాడు లక్షలాది మంది ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దొరికేవి అధ్యక్ష. ఇక్కడ అభివృద్ధి అంటే భౌతికంగా కట్టడాలు ఒకటే కాదు అధ్యక్ష, అంటే తరతరాల నుంచి వెనుకబడినటువంటి ప్రజానికి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈనాడు లబ్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కాబట్టే మన నిధులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి అది సాకారం అధ్యక్ష. అందుకే రాజకీయ ఇంతకుముందు కౌన్సిల్ పోయి రావడం అధ్యక్ష, అక్కడ కౌన్సిల్లో కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది. అంతే కూడా ప్రభుత్వాన్ని అభినందించడం కూడా జరిగింది. కాబట్టి మిగతా అంశాలకు వెళ్లకుండా అందరం కూడా మరి యొక్క ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నందుకే థ్యాంక్ యూ అధ్యక్ష. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.